ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. డెంగ్యూ రహిత మంచిర్యాల జిల్లాగా మార్చుకోవడానికి ప్రజలు సహకరించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు కోరారు. గురువారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12, 23 వార్డుల్లో స్వచ్ఛదనం పచ్చదనం వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల్ల వేణులు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అందరూ కంకణబద్దులు కావాలని కోరారు. స్వచ్ఛతతోనే ఇల్లు, వాడ, ఊరు, పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. వారంలో ఒక్కరోజు ఇంటిలోని మురికి నీరు లేకుండా చూసుకోవాలని కోరారు. మున్సిపాలిటీలో శానిటేషన్ పనులు నిర్వహిస్తున్నామన్నారు. కుక్కల బెడద నుంచి కాపాడడానికి కుక్కలను పట్టుకొని ఆపరేషన్ చేయించడం జరుగుతుందన్నారు. భూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామన్నారు. విమెన్ ఎంపవర్మెంట్ విధానం కాంగ్రెస్ మొదలుపెట్టిందన్నారు. ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. మిగిలినవి సింగరేణి స్థలాల్లో నివాసులకు పట్టాలు ఇప్పించడానికి ప్రభుత్వంతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. డ్వాక్రా మహిళా భవన్ కు 4 గుంటల స్థలం 10 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గెల్లు రజిత, కౌన్సిలర్లు అగల్డూటి రాజు, శ్రీపతి సుమతి మల్లేశం, సంధ్యారాణి, ప్రకాష్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బండారి సుధాకర్, కౌన్సిలర్లు మహేష్ కుమార్, తోట శ్రీనివాస్, రాజమౌళి, నాసర్, పద్మ, మల్లయ్య, నాయకులు సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్, వేల్పుల రవీందర్, గట్టు శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్, కమిషనర్ సతీష్ పాల్గొన్నారు. సార్ ఒకసారి చూడండి సార్, అటుకొని సార్ చూడండి సార్. అన్నిటి చూడండి అన్న. మీ నస్పూర్కు సంబంధించిన మటుకు ఎంత చేసినా తక్కువనే, ఇంకా చాలా చేయవలసి ఉంది. మిగతా మున్సిపాలిటీ మంచిర్యాలతో కంపేర్ చేసి మనం పోటీ చేసుకున్నప్పుడు చాలా వెనుకబడినాం కాబట్టి చాలా చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి ఎప్పటివరకు అయితే సరే మన కౌన్సిలర్లు, మన నాయకులు ఎట్లాగో మాతో పాటు పనిచేస్తారు, వారితో పాటు ప్రజలు కూడా 100% సహకరిస్తేనే ఈ అనుకున్న కార్యక్రమాలు అయితే. ఎందుకంటే ప్రభుత్వం అనేది పైకి వెళ్ళేం రాదమ్మా, అందరం మనం ఎవరికి అందరం కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది. ఇప్పుడు ఎక్కడ ఇంత ఏదైతే కార్యక్రమం ఉందో, మీ ఇల్లు మీరు శుభ్రంగా పెట్టుకుంటే మీ ఇంట్లోకి లోపలికి నీళ్ళు రావు, దోమలు రావు, రోగాలు అన్నీ మీరు అరికడితే ఫస్ట్ మీ ఇల్లు మీరు చూసుకుంటే తర్వాత బయట రోడ్డు మీద మీ పని మీద చేయొచ్చు, తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు అందరూ చేస్తారు. నేను వర్షాకాలం వస్తే ఇంకా అప్పటికి వర్షాలు కొట్టలేదు, వర్షాకాలం వస్తేనే మున్సిపల్ వాళ్ళు చైర్మన్ కానీ మన కమిషనర్ కానీ పిలిచి చెప్పాను, సరే మీకు అవసరం ఉన్నా లేకున్నా ఒక జేసీపీ రెంట్ తీసుకొని పెట్టుకోండి, ఒక టీం తయారు చేయండి, ఎక్కడ అవసరం వచ్చినా కూడా ఇమీడియట్ పోయి అర్జెంట్ పోయి దాన్ని అటెండ్ చేయండి. ఎందుకంటే ఈ దోమలు వీటితో నీళ్ళు ఎక్కడైతే ఆగుతాయో అక్కడ ఖచ్చితంగా దోమలు వస్తాయి, దోమలు ఈగలు వచ్చి దాని తర్వాత ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు రోగాలకు దారిస్తాయి. కాబట్టి అట్లీస్ట్ మంచిర్యాల జిల్లా ఖచ్చితంగా మన మంచిర్యాల నియోజకవర్గం మాత్రం ఇప్పటివరకు అదృష్టం కొద్ది ఏ రకమైన కేసులు రిజిస్టర్ కాలేదు. అవి కాకుండా చూసే బాధ్యత వాళ్ళు అక్కడ కూర్చున్న డాక్టర్లు, వాళ్ళ స్టాఫ్ కన్నా ఎక్కువ మనందరి మీద ఉంది, ప్రజలందరి మీద ఉన్నది. ఎవరి ఇల్లు వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళందరికీ సహకరిస్తే తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం చేస్తాం. 5th ఆగస్టు నుంచి ఒక కొత్త ప్రణాళిక లాగా పెట్టేసి, ఇప్పుడు వర్షం ఎక్కువ అవుతుంది కాబట్టి సీజనల్ డిజీజ్ కూడా వస్తున్నాయి. సో దానికోసం నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ ఆపడానికి పరిశుభ్రత మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది. సో దానిలో మనము ఇప్పుడు ఏమేమి చేస్తున్నాము, ఆల్ క్లీనింగ్ చేస్తున్నాము, డ్రైన్ క్లీనింగ్ చేస్తున్నాము, దాంతోపాటు ఏమైనా మనకి వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన క్లోరినేషన్ అన్నీ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో ఈ టైంకి మీ అందరూ కూడా మీ ఇంట్లో ఉన్న వాటర్కి ఖచ్చితంగా వారంలో ఒకసారి చేంజ్ చేయండి. ఎందుకు చేంజ్ చేయకపోతే ఆ దోమలకి బ్రీడింగ్ సైకిల్ ఒక వారంకి ఉంటుంది. ఆ ఒక వారంలో వాళ్ళు మళ్ళీ లార్వా నుంచి ఒక అడల్ట్ మస్కిటో లాగా అవుతారు. అండ్ దాని తర్వాత ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతుంది, డెంగ్యూ కావచ్చు, చికెన్ గునియా కావచ్చు. సో ఈ దానికి ఆపడానికి ఫ్రైడే డ్రై డే చేస్తున్నాము. దానికి 100% చేస్తే మాత్రమే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ఎందుకు ఒకసారి చైన్ బ్రేక్ కాలేదు, తర్వాత మళ్ళీ ఎన్నిసారి చేస్తే ఇట్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్.
అండ్ ఇప్పుడు ఇంకా చూస్తున్నాను, ఐ థింక్ మన జిల్లాలో కూడా కొన్ని డెంగ్యూ కేసు నమోదైంది. దానిలో ఇన్ సిటు డెంగ్యూ అంటే మన జిల్లాలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా బయట వెళ్ళలేదు కానీ డెంగ్యూ వచ్చింది. అట్లా కేసెస్ కూడా 2-3 వచ్చినాయి. హైదరాబాద్లో ఎవరైనా ఉన్నారు, వాళ్ళు అక్కడ నుంచి జ్వరం వచ్చిన తర్వాత మన జిల్లాకి వస్తున్నారు. వాళ్ళకి ఇంటి ఇక్కడే ఉన్నాయి, ఖచ్చితంగా వస్తారు. కానీ దాని నుంచి మళ్ళీ స్ప్రెడ్ కూడా అవుతుంది. అండ్ ఇప్పుడు మనము వెక్టర్ కంట్రోల్ చేయకపోతే, అంటే ఫాగింగ్ మంచిగా చేయకపోతే, డ్రైన్ డిసిల్టేషన్ మంచిగా చేయకపోతే, శానిటేషన్ మంచిగా చేయకపోతే ఇట్ విల్ స్ప్రెడ్. అండ్ కాబట్టి ఈ టైంకి మీ అందరూ కూడా బాధ్యత తీసుకొని శానిటేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. తీసుకెళ్లే కార్యక్రమాన్ని నిన్ననే స్టార్ట్ చేసినాం. నిన్న 6th వార్డులో పట్టడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా మా దృష్టికి తీసుకొస్తే వీలైనంత తొందర మా మున్సిపల్ స్థాయిలో మేము ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరిస్తాం. ఒకవేళ పరిష్కారం సమస్య కనుక తీవ్రతం అయితే మన గౌరవ ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మన నస్పూర్ మున్సిపాల్ని రానున్న రోజుల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఎంత ఉందో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మీ అందరి పైన ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే మీ ఇంటి చుట్టూ ప్రాంతంలో ఎక్కడైతే సమస్య ఎక్కడైతే మీ ఇంటి చుట్టూ ఏదైనా సమస్య ఉన్నట్టయితే మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్త కానీ ఏదైనా ఉంటే ఎంతో కొంత బాధ్యత మీపై ఉంటుంది. కాబట్టి మీరు మాకు కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా మా పారిశుద్ధ కార్మికులు వచ్చి వాటిని క్లీన్ చేస్తారు. అంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి గారు ఎలాంటి సీజనల్ వ్యాధులకు గురి కాకుండా మన పరిసర ప్రాంతాలు అందరం కలిసి మా మున్సిపల్తో మీరు సహకరించి అందరం కూడా ఎవరు కూడా వ్యాధి బారిలో పడకుండా మన పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఒక ముఖ్య కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి వీళ్ళందరి ముందు నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చారు. పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పడదనపల్లి R&R కాలనీలో బీజేపీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. అసెంబ్లీలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు, రుణమాఫీపై గురువారం హాజీపూర్ మండలంలోని పడతనపల్లి R&R కాలనీలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు వెరవెల్లి రఘునాథరావు ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించగా రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో తీసుకున్న రుణాలు ఎవరివి కూడా రుణమాఫీ కాలేదని రైతులు రఘునాథరావుకు వివరించారు. అనంతరం రుణమాఫీ కాలేని రైతుల దగ్గర నుండి వివరాలు, సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా రఘునాథ్ రుణమాఫీ అమలులో కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మంత్రి పదవి రావాలని హైదరాబాద్, ఢిల్లీలో పైరవీలు చేసుకుంటున్నారు తప్ప నియోజకవర్గంలో రుణమాఫీ కాని రైతులకు ఎందుకు రుణమాఫీ కాలేదని ప్రభుత్వం దగ్గర అడగడం లేదని విమర్శించారు. రైతు డిక్లరేషన్ పేరుతో ఎన్నికల ముందు ఆర్భటంగా హామీ ఇచ్చిన కాంగ్రెస్ రుణమాఫీ, రైతు భరోసా అమలులో రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హాజీపూర్ మండలము పడతనపల్లి గ్రామంలో రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అనేక హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీల పేర్ల మీద ప్రజలను మోసం చేసింది. అన్ని వర్గాలను, మహిళలను, యువకులను అందరినీ మోసం చేసింది. కానీ అన్నిటికంటే ఎక్కువ బాధాకరం ఏంటంటే రైతులను పెద్ద మోసం చేసింది. అందరికంటే ఎక్కువ రైతులకు అనేక హామీలు ఇచ్చారు. ఎకరానికి 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000 రూపాయలు, కౌలు రైతులకు 15,000, వరికి బోనస్ 500, ఇట్లా చాలా హామీలు ఇచ్చారు. కానీ అన్నిటికంటే పెద్ద హామీ ఇచ్చింది రైతు రుణమాఫీ. 2 లక్షల రూపాయల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు చేస్తామని చెప్పారు. ఇప్పటికీ ఆగస్టు 9 వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 64 లక్షల మంది రైతులుంటే రుణమాఫీ కేవలం 17 లక్షల మంది రైతులకు జరిగింది. మొత్తం రైతులు తీసుకున్న రుణాలు 65,000 కోట్లు. 65,000 కోట్లు అయితే కాంగ్రెస్ పార్టీ ముందు 31,000 కోట్లు ఇస్తామని చెప్పారు. బడ్జెట్కి వచ్చేసరికి దాన్ని 25,000 కోట్లు పెట్టారు. అసలుగా చేసింది ఎంతరా బాబు అంటే 6,000 కోట్లు 2 సార్లు వేసారు. అంటే మొత్తం 12,000 కోట్ల రుణమాఫీ చేసింది. ఉన్న రుణాలు ఎన్ని? 65,000 కోట్లు. చెప్పిందెంత? 31,000. బడ్జెట్లో పెట్టిందెంత? 25,000. చేసిందెంత? 12,000. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి. ఈ పడతనపల్లి
ఈ గ్రామంలో దాదాపు 200 మంది కంటే ఎక్కువ రైతులకు రుణమాఫీ కాలేదు. ఏంటిదంటే ఇంట్లో ఒక్కరికే చేస్తాము, తెల్ల రేషన్ కార్డు ఉండాలి, సొసైటీ ద్వారా వచ్చిన వాళ్ళకి చేయము, ఇట్లా అనేక ఆంక్షలు పెట్టారు. చాలామంది రైతులు ఇవాళ ఆందోళనకు గురవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇటువంటి రచ్చబండ కార్యక్రమము రాబోయే రోజుల్లో మంచిర్యాల జిల్లాలో ప్రతి గ్రామంలో పెట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎవరెవరికైతే రైతులకు రాలేదో వాళ్ళందరి వివరాలు కూడా సేకరిస్తున్నాము. వాళ్ళకందరికీ ఒక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కూడా పెట్టడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్కి కూడా వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ యొక్క వివరాలు నమోదు చేసుకోవచ్చు. మేము కూడా ప్రతి గ్రామం తిరుక్కుంటా వాళ్ళ యొక్క దరఖాస్తులు తీసుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ ఎవరికైతే రుణమాఫీ రాలేదో ఆ రైతులతోటి ధర్నా చేస్తాము. ఈ విషయాన్ని వీళ్ళందరి వివరాలు కూడా తీసుకొని గవర్నర్ దగ్గర సమర్పిస్తాము. భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఉంటుంది. రుణమాఫీ పేరు మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందో రుణమాఫీ పూర్తిగా అమలయ్యేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా. మంచిర్యాల వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ నూతన కార్యాలయంను గురువారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు ప్రారంభించారు. రామ్నగర్ సబ్స్టేషన్ సమీపంలో నూతన కార్యాలయం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కార్యాలయం ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చైర్మన్ పయ్యవుల పద్మమునిని చైర్మన్ సీటులో కూర్చోబెట్టి ఆశీస్సులు అందించారు. పాత మార్కెట్ కమిటీ స్థలంలో మెడికల్ కాలేజ్ నిర్మించడంతో మరో చోట మార్కెట్ కమిటీ నూతన కార్యాలయంను నిర్మించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బండారు సుధాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. వ్యవసాయ రైతుల యొక్క అభివృద్ధికి ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం తో పాటు మనందరం కూడా లోక కళ్యాణార్థమై భగవంతుడు మనందరినీ అనుగ్రహించాలని వేడుకుంటూ అంతరిక్ష వేశాం. ఆ పార్వతీ పరమేశ్వర లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహంతో ఎల్లవేళలా ఈ కార్యాలయం ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తైంద్రచాక్షరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ఇది ప్రత్యేకాః సర్వదేవ సంపూర్ణ అనుకృతా ఫలసిద్ధిరస్తు శుభం మానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుర్షేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శుభం భవతు. అందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. శుభం భవతు. పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శుభం భవతు. ఊర్ధ్వం అందరూ ఒకసారి కరతాళాలను చప్పట్లు కొట్టండి. ఊర్ధ్వం విజాతు వేషజం షణ్ణాస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ధ్రువంత ఇంద్రచాక్షరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం. నిజమైన రైతుకు నాలుగొట్టుతున్న రైతు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చేసే అవకాశం అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇచ్చింది. ఆయన చేసి తప్పకుండా రైతులకు సంబంధించిన వరకు 100% న్యాయం జరుగుతుంది. అదేవిధంగా వైస్ చైర్మన్ కూడా మా వాళ్ళందరూ టైం బాగుంటారు కానీ పని బాగా చేస్తారు. బండారు సుధాకర్ ఆయనకు కొంత తెలుసు కాబట్టి ఆయన చేయడం. అదేవిధంగా లక్ష్మీపేట మార్కెట్ కమిటీ ఎస్సీకి రిజర్వ్ అయినప్పుడు ప్రేమ్చంద్ మంచోడు దాదాపు కలిసి 20 సంవత్సరాల నుంచి కంటిన్యూ కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం ఏదైతే తీసుకుని దాంట్లో ఖచ్చితంగా విజయవంతంగా రైతులకు మేలు చేస్తారు. వాళ్ళ నుంచి రైతులు ఏదైతే కోరుకుంటారో అది చేస్తారని నమ్మకం ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత వాళ్ళు 100% నెరవేర్చుకుంటారు. వాళ్ళందరికీ ఈరోజు చార్జ్ తీసుకునే సందర్భంగా విజయవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ వాళ్ళతో పాటు డైరెక్టర్లందరికీ నా శుభాభినందనలు. అదేవిధంగా తప్పకుండా వాళ్ళందరూ ఎవరి బాధ్యత 100% వాళ్ళ బాధ్యతలు నిర్వహించడంలో ఎలాంటి విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా విజయం చెందాలని ఈరోజు ఏదైతే మా మంచిర్యాల మార్కెట్ కమిటీ సభ్యులందరికీ, డైరెక్టర్లందరికీ మరియు చైర్మన్ గారికి శుభంగా తెలియజేసుకుంటూ ఏదైతే మా మీద నమ్మకంతో
ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కుట్రల ప్రేమసారావు గారు ఏదైతే నమ్మకంతో మమ్మల్ని నన్ను మార్కెట్ వైస్ చైర్మన్గా మరియు చైర్మన్గా మరియు డైరెక్టర్లు ఎవరైతే ఇచ్చారో వారందరికీ ఏదైతే నమ్మకంతో ఇచ్చారో నమ్మకాన్ని వమ్ము చేయకుంటూ ఏదైతే వ్యవసాయ రంగానికి ఏదైతే ఉందో వారికి ఏదైతే లబ్ధి చెందాలో గవర్నమెంట్ పరంగా ఇచ్చినా కూడా మరి రైతులు ఎవరైతే పొరుగు వర్గాలు రైతులు ఉన్నారో పేద సాదా సన్నద రైతులు వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఏదైతే మా నమ్మకంతో ఇచ్చినందుకు ఈ మార్కెట్ మండి వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పేసి దీని పత్రికలుగా చెప్తూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు చూసుకుంటూ పోతా అంటే ఇప్పుడు గత ప్రభుత్వాలు చూసుకుంటూ పోతా అంటే ఎన్నో మోసాలు జరిగినాయి మార్కెట్ కమిటీలో. ఇప్పుడు అలాంటిది ఎలాంటి తావు లేకుండా ఏదైతే రైతుకు ఉన్నారో రైతుకు చేర్చే విధంగా ప్రభుత్వం చచ్చేది ఏదైతే ఉన్నా కూడా చేర్చే విధంగా చేస్తామని చెప్పేసి ఈ అందరికి తెలియజేసుకుంటూ వచ్చిన మా పెద్దలకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈరోజు మార్కెట్ కమిటీ ప్రమాణీకరణకు వచ్చిన అటువంటి ప్రోగ్రాం ప్రేమసాగరరావు గారికి, అదేవిధంగా మన మున్సిపల్ మార్కెట్ కమిటీ పరిధి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు పేరు పేరులా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు సార్ మాకు ఏదో మా మీద ఇంత నమ్మకం పెట్టుకొని మాకు ఈ పోస్టు ఇచ్చినందుకు దీనికి ఖచ్చితంగా మేము వ్యవసాయం చేసిన వాళ్ళము, మాకు ఏదో డబ్బుల కోసం అసిస్ట్ వాళ్ళము కాదు. ఎటువంటి ఏదైనా దీనికి ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం. లేదా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఖచ్చితంగా మేము దానికి మేము చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.